మనీ మేకింగ్ మీద మోర్ అండ్ మోర్ కాన్సంట్రేషన్ పెరిగింది. దట్స్ వాట్ ఇస్ ద ఐడియా. అయితే రాజా సాబు జనాలకి ఎక్కడ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? పోనీ సంక్రాంతి కాకుండా నార్మల్ డేస్ లో వచ్చుంటే తనకి హిట్ టాక్ వచ్చేదా? మీ ఒపీనియన్ మీరు చెప్తారా శ్రవణ్ గారు? మీరు చెప్పండి. ఆయన చెప్పడానికి ఆలోచిస్తున్నారు. అంటే కాదు, ఆ సినిమా సంక్రాంతి దసరాను ఇంకో అని కాదు, ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా దాని బజ్ పోటీ చాలా ఉంది కదా. నేను అదే చెప్పాను, ఇండైరెక్ట్ మీరు అడిగిన ప్రశ్న కదా. ఆ రాజా సాబ్ తర్వాత ఒక 2 weeks 10 days సినిమా లేకపోవడం, లేదా వచ్చిన సినిమా బాగలేకపోవడం, లక్ అంటే రాజా సాబ్ పాయింట్ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన సినిమాలు కంటిన్యూగా అన్ని బాగున్నాయి. ఒకటి మించింది ఒకటి మనశంకర వరప్రసాద్, భర్త మహాశయులకు, చివరికి శర్వానంద్, ఈ నవీన్ పులిశెట్టి గారి ఒక అంటే లో బడ్జెట్ సినిమా హీరోలకు కూడా బాగున్నాయి అనిపించింది. అంటే మనకు క్రేజీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చిరంజీవి చిత్రానికి 200 రూపాయల టికెట్ ఎక్స్ట్రా పెట్టిపోవడానికి ఇష్టపడుతున్నాడు. 100 రూపాయలు పర్లేదు, పోయినా దాని నష్టం లేదనుకుంటా వెళ్ళిన వాళ్ళు కూడా ఆ సినిమాకి సాటిస్ఫై వస్తున్నారు. సో ఇవి కనుక కొంచెం 10 days గ్యాప్ ఎక్కువ ఉన్న 1 week గ్యాప్ వచ్చి ఉంటే రాజాసాబ్కి ఇప్పుడు మనం అనుకున్నంత నెగిటివ్ టాక్ కానీ లేదా లాస్ కొంచెం గెయిన్ అయ్యేది, తగ్గేది, లాస్ కొంచెం తగ్గేది. సో ఏదైనా సరే సినిమాకి అదే హై పిచ్ కానీ హై బజ్ క్రియేట్ చేయడం చాలా సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో సినిమాలు ఫ్లాప్ అయిన విషయాలు చాలాసార్లు చూసాం. చాలా సినిమాలు ఉన్నాయి, పేర్లు మనం ప్రస్తావిస్తే మళ్ళీ హీరోలు అభిమానులు అట్ట అవుతారేమో. అంటే హైప్ బాగా ఇచ్చినప్పుడు ఆ హైప్కు ఆ బజ్కి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన ప్రేక్షకుడు ఆ విధంగా లేకపోతే ఖచ్చితంగా డిజాస్టర్గానే డిసప్పాయింట్ అయిపోతాడు. ఆ చిత్రం డిజాస్టర్గానే మిగిలిపోతుంది. మీతో ఈ పాయింట్ మాత్రం ఏమనుకోకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే బజ్ క్రియేట్ చేయడం వల్ల, మూవీస్ యాంగ్జైటీ క్రియేట్ చేయడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు అనే పాయింట్ మాత్రం. ఒక మూవీ చూడండి రీసెంట్ గా హరిహర వీరమల్లు, ఆ మూవీకి పబ్లిసిటీ చేయలేదని చెప్పి ఫ్యాన్స్ లిటరలీ లైక్ ఫైటింగ్. అది మీరు క్రియేట్ చేయండి, బజ్ క్రియేట్ చేయండి, క్రియేట్ ది మూవ్మెంట్, మీరు పబ్లిసిటీ చేయండి, ప్రమోషన్ చేయండి. అది స్పెషల్గా ఒక చిత్రం కావచ్చు. జనరల్గా మనం హెవీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు నాకు గుర్తున్న కానించి ఇద్దరు అని మణిరత్నం ఆ కాలం నుంచి చెప్పుకుంటూ వస్తుంటే బాగా అయ్యే ఎక్స్పెక్టేషన్ సినిమా అన్నప్పుడు అనే వస్తారికి ప్రేక్షకుడు అంటే ఇలా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, అట్లా ఉంటుందని ఊహించుకొని వస్తాడు. అరగైపోయింది అన్నాడు. అక్కడ డిఫరెంట్, ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్ దూరంగా ఉన్నా కూడా ఆయన మెస్పరైజ్ చేసే సబ్జెక్ట్ కానీ ఇంకేదైనా చూపిస్తే ఇది కాదులే అది చూపించాడు. చూపించింది వేరు, సినిమాలో ఉన్న నిజంగా రాజాసాబ్ ఆ గెటప్ లేకపోవడం, ఇద్దరు మూవీ కూడా అంతే, ఇద్దరు కూడా అది కూడా అంతే. నేను ఆ పాయింట్ ఆఫ్ లో చెప్పాను. ఏంటంటే ప్రతి ప్రేక్షకుడు నేను ఒక్కటే చెప్తానండి, ప్రతి ప్రేక్షకుడు వెళ్ళేటప్పుడు ఒక ఒపీనియన్తో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సినిమాకి సింక్ అవుతాడు. తను చేయలేనిది హీరో చెయ్యాలి అంటే ఫైటింగ్లు కానీ, ఆ హీరోయిన్ రేప్ అవుతుంటే రక్షించాలని వీడు కొట్టలకి మనం సినిమా చూస్తుంది, ఏ కొట్టు అంటుంటే రాగలేదు అంటే తను మమేకమై చూస్తారు, లేదా కంపారిటివ్ చూస్తారు. ఆడ చూస్తారు, అవును నాకు కూడా పలానా సందర్భంలో జరిగింది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సబ్జెక్ట్ సినిమాలో వాళ్ళు డైవర్స్ వచ్చినప్పుడు, మగడు పిల్లల అలిగినప్పుడు ఇలా కంపారిటివ్, లేదంటే అలా సరదాగా ఇలా చూస్తున్నాడు. బలగం లాంటి చిత్రం చూస్తున్నప్పుడు మన ఊర్లో పక్కింట్లో జరుగుతుంటున్నాడు, మన ఇంట్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే తన కనెక్ట్ అయ్యాడో ఆ కనెక్టివిటీని చూస్తూ అలా ముందుకు వెళ్తుంటాడు సినిమాను. అంటే ఇట్లాగే జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఏం జరుగుతుందా అని ఈ ఎక్స్పెక్టేషన్, ఈ క్యాలిక్యులేషన్ తెలియకుండా జరుగుతున్నప్పుడు, కంటిన్యూగా ఉన్నప్పుడు సినిమా అలా చూడబుద్దు అవుతుంటుంది. ఎప్పుడైతే వీడు ఊహించేదానికి అక్కడ జరిగేదానికి అన్ని వ్యత్యాసాలు నాన్ సింక్ ఉన్నప్పుడే కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఆ డిసప్పాయింట్ 3-4 సీన్ల తర్వాత ఎక్కువ కంటిన్యూ అవుతే బోర్గా ఫీల్ అవుతాడు. బోర్గా ఫీల్ అయిన తర్వాత డిజాస్టర్గా మనం చెప్పాలి. ఓకే సంజీవ్.